నమస్తే ఇన్స్పెక్టర్ టైగర్ విజయ్. అక్కడ పాము పుట్టలో ఏలు పెట్టి ఇక్కడ ప్రియురాలతో సరసాలు బాగానే ఆడుతున్నావు. ఎవడ్రా నువ్వు? నోటికొచ్చినట్లు వాగుతున్నావు. నేల కత్తరిస్తా. ఏ విజయ్, మేమేంటో మా పవర్ ఏమిటో తెలియకుండా ఈ రాజధాని నడిముటిలో ఉన్న 40 ఎకరాల్లో మేము కట్టబోయే రెస్టారెంట్ పనులు అడ్డుకుంటున్నావంట. ఎంత ధైర్యం రా నీకు? రేయ్, అమాయకులైన ఈ పేద ప్రజల భూములను కబ్జా చేసిన చాలక కోర్టులో ఉన్న భూముల్లో మీ ఇష్టం వచ్చినట్టు హోటల్స్, 5 స్టార్ హోటల్స్ కట్టుకుంటూ పోతే కళ్ళు మూసుకొని కూర్చుంటుందా ఈ ప్రభుత్వం? ఏ విజయ్, ఈ ప్రభుత్వం మా చేతి గుప్పిట్లో ఉందిరా. మా అన్న ఎవరో తెలుసా? పవర్ లో ఉన్న పొలిటీషియన్ రుద్ర భగవాన్. నీ అన్న సీఎం అయినా కాబోయే పిఎం అయినా పదవిని అడ్డం పెట్టుకొని అమాయకులైన ఈ పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే అమ్మతోడు అడ్డంగా నరుకుతా. ఏ విజయ్, నిన్ను వదలనురా. నా వెంట్రుక కూడా పేకలేవురా. వస్తా, వెళ్ళి వస్తా. నిన్ను వల్లకాడ పంపందే నీ నాగు నిద్రపోడురా. హలో స్వప్న, ఏది ఇంత లేట్ అయిందండి? నీకే బాబు, నువ్వు మగాడి ప్యాంట్ చొక్కా వేసుకొని వస్తావు. మేము రావాలంటే ఎన్ని ఉంటాయి నీకేం తెలుసు? అవునులే, మీ ఆడవారికి అద్దం చూస్తే అయస్కాంతంగా అతుక్కుపోవడం అలవాటేగా. అలా ఉండకపోతే మీ మగవాళ్ళ కళ్ళకి మీ మానం కదా. మా కంటికి కనపడాలనా లేదా మా మనసులు దోచేయాలనా? మీరు మామూలు వాళ్ళేం కాదు. అమ్మాయి కనపడితే చాలు ఇలా పొగొడుతూనే ఉంటారు కదా, అది మీకు వెన్నతో పెట్టి విద్యే కదా. స్వప్న, నువ్వు మామూలుగా రెడీ అయితేనే నేను తట్టుకోలేను. అలాంటి మీరు ట్రెడిషనల్ గా రెడీ అయితే నేను తట్టుకోగలనా? ఇక ఈ బుర్ర పలుపులని ఆపటం సాధ్యమేనా? విజయ్, నిజం చెప్పు, నేను నిజంగా నీ కళ్ళకి అంత అందంగా కనిపిస్తున్నానా? స్వప్న, ఈరోజు నిన్ను చూస్తుంటే ఆ అప్సరసలకైనా అసూయ పుట్టేలా ఉంది నీ అందం. ఇంకా నేను మాటల్లో చెప్పలేను స్వప్న. ఇక్కడ నాకు అవునా? మరి ఇంకా ఏమనిపిస్తుంది నన్ను చూస్తుంటే? ఇంకా నేను మాటల్లో చెప్పలేను స్వప్న. ఈ ఏకాంత సేవలో ఎంజాయ్ చేద్దాం స్వప్న. కలురేగ లాంటి నీ కళ్ళు, లేత పాల మేఘ లాంటి నీ విధానం చూస్తూ ఉంటే నేను తట్టుకోలేను స్వప్న. ఎలకు బాలిక ముసుపుచ్చావి ఇలాగా, ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండకన్నైన పడనీకా. ధన్యోస్మి ఎంత చిలక, అందుకున్నాక అందాలని కానుక. ఎలుకో నాయక రాసిచ్చాదాయినాక, ఎలకు బాలిక
దూసుకొచ్చావే ఇలాగా అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకుండా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే మేలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వేలు కోరిందా కసిరే కైపు కామన నమ్మంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిబండిన సరసన అపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసిచ్చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథా సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపద సఖి భారం పంచుకోరాదా చీదా చెలియ సంపద ఒద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట సయ్యంత చెయ్యంతిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రాసిచ్చాదా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక విజయ్ ఎవరైనా చూస్తారు అంటే ఎవరు చూడపోతే ఓకేనా స్వప్న మన ప్రేమ పెళ్లిగా మారి ప్రేమించి వెళ్ళిపోతున్న ఎన్నో జంటలకి ఒక గుణపాఠంలో మనం మారాలి స్వప్న ఆ నింగినేల సాక్షిగా నిన్ను ఎప్పుడు నేను మరవలేను స్వప్న స్వచ్ఛమైన నీ ప్రేమ దొరకటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను స్వప్న ఇప్పటికే ఆలస్యమైంది వెళ్దామా ఆ నరసింహగాడిని వదలను. వాడిని ఈ రోజుకి ఎలాగైనా వాడిని అంతం చేయాల్సింది. వాడే నాకు సవాలు ఇస్తున్నా. వాడు ఉంటే ఏందో చూపిస్తాను, నేనంటే ఏందో.
It's got the bad boy. I've got some crazy, yo. सबको पटा ले सबको बचा ले सबको पटा ले सबको बचा ले सबको पटा ले सबको पटा ले सबको बचा ले మంటల్ ఎట్టేదేనా గుండెంటల్ నువ్వు లాగేస్తుండాలే చేస్తుంటే ఒకేలాగే सबको पटा ले सबको बचा ले सबको पटा ले सबको बचा ले ఈ నాటకాన్ని వీక్షిస్తున్నటువంటి అతిరథ ప్రేక్షక మహాశయందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా అద్భుతంగా ఆర్సీఎం చర్చగా ఉంది. దందాలు, దోపిడీలు, మాఫియాలు, కబ్జాలు, కూలీలతో ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంగా మారుస్తున్న నరరూప రాక్షసులను రక్త తర్పణం చేయడానికి రక్త తిలకం దిద్దుకొని రంగాన్ని కల్పించే ఈ రాక్షస రాజ్యంలో అడుగు పెట్టిన పులే పులే రౌడీ పులే రౌడీ పులే రౌడీ పులే
రౌడీ పులి రౌడీ పులి రౌడీ పులి రౌడీ పులి రౌడీ పులి. దాదా వీడే వీడే ఎంతో మంది అమాయక ఆడపిల్ల సంతోషంతో నేను సయం కవింతలో కౌగిళ్ళ ఈడు కొసెయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా. పైన వేడి చినుకు రాలిందంటే ఎంతో హాయి సుఖం ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దెట్టి నన్ను నీకు సగం పైన కామావేశం చిరకాల వరం మాత్రం కాదు ప్రతి ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను బతుకున నిలిపితే మనసుకు మనసును కలిపే ఎడిగా అది పడదని వలదని అనుకొని నాటకం ఆడా వల్లభా వల్లభా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకిన విషం నన్ను చూపేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కంగు తిన్నా నా తోడు నువ్వు ఉన్నావంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతనే ప్రత్యక్షం మరి కరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడవిడది ఎరుకలు వే పల్లకిలో
వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరం కరుచుకన్ను మూసిన నిన్ను చేరులే ముసులెన్ని సాగిన ఊహని సంతోషంతో నేను సైలెంగా కవింతలో పొందే కౌకిల ఇరు కొసయ్యన 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 వల్లభ గిల్లవ మెల్లగా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరం నీవా రే పుష్పరాజ్, నీ కలలు కథలు ఇక నిజం కాలేవురా. అవి ఎప్పటికీ నెరవేరనివ్వను. నీ స్మగ్లింగ్ సామ్రాజ్య పునాదులు సైతం పెళ్లగించి నిన్ను పాతాలు తొక్కడానికి వచ్చిన బెబ్బులు పులి వేటాడుకుంటూ వచ్చిందిరా నిన్ను. రే ఎవడ్రా నువ్వు? ఈ పుష్పరాజు పేరు వింటే ప్రాణ భయంతో పారిపోయే పోలీసుల్ని ఎంతో మందిని చూసా, ఫారెస్ట్ ఆఫీసర్ని చూసా. అలాంటిది నీకు ఎన్ని గుండెలురా? సరాసరి నా స్థావరంలోకి నిక్కసైన మగాడులో అడుగుపెట్టి మాటలు తోటల్లా పేలుస్తున్నావు. పాడి కట్టించమంటావా లేక నీ ప్రాణం తెచ్చి నెత్తురు తాగమంటావా? రే పుష్పరాజ్, నీలాంటి రాక్షస చరిత్ర రక్త శాసనం రాసి మిమ్మల్ని రక్తార్పణ చేయడానికి వచ్చిన రుద్రమ నేత్రుల్ని గోండాయిజం చేసి గోండా నా కొడుకుల్ని గుట్టలోడుస్తున్న గబ్బర్ సింగ్ ని ఈ సిటీ కొత్తగా వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ టైగర్ విజయ్ ని చెప్పు చెప్పు. రే విజయ్, ఈ పుష్పరాజ్ అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? నో, ఒక్క టిక్కర్ కొట్టారంటే నీ తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఒక్క బటన్ నొక్కానంటే నీ బాడీ ఇక్కడే పుస్తపితం అయిపోతుంది. అలాంటిదే ఈ భయంకరుల ముందలే బలుపు చూపెడతావా? బ్రతకలేవు, ప్రాణాలు ఉండవు. రే పుష్పరాజ్, నీలాంటి గుండెలు చేసిన బంటులకి భయాన్ని పరిచయం చేసిన బెంగాల్ టైగర్ రా. ఈ అడవిలో ఉన్న వేల కోట్ల చంద్ర స్మగ్లింగ్ చేస్తూ నీ దానికంటే వచ్చిన వాటిని చంపుకుంటున్న నిన్ను అరెస్ట్ చేసి నీతో ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చిన టైగర్ విజయ్ రా. రే విజయ్, అణుబాంబులతో ఆడుకున్న అఘోరాన్ని రా. అలాంటిదే ఈ అఘోరాన్ని అరెస్ట్ చేయాలని చూస్తే ఈ స్టేట్ ఇక్కడే
స్థాపితమైపోతుందిరా. మర్యాదగా నన్ను అరెస్ట్ ఆలోచన కట్టిపెట్టి నా కాళ్ళు పట్టుకో, నిన్ను ప్రాణాలతో విడిచిపెడతా. లేదంటే నిన్ను అడ్డంగా నరికి ఈ రాక్షస రాజ్యంలో ఉన్న రక్త బలులకి రక్త తర్పణం చేస్తా. రే పుష్పరాజ్, ప్రాణభయంతో పారిపోయిన పిరికివాడు కాదురా ఈ టైగర్ విజయ్. అజయుడి కడుపున పుట్టిన అభిమానుల్ని మిమ్మల్ని రక్త తలుపుతుంటే రణరంగంలో దిగిన రుద్రమ నేస్తుల్ని ఒక్క పంజరాలు సైతం పిండి చేసిన ప్రళయ రుద్రుల్ని ఈ టైగర్ విజయ్. రే విజయ్, నీలాంటి వీరుల్ని ఎంతో మంది మొట్టు పెట్టిన చరిత్ర నాది. ఛాలెంజ్ చెయ్యకు, చచ్చిపోతావు. నీలాంటి సంఘ విద్రోహుల శక్తులను పోరాడే ఈ తరుణంలో చావు నన్ను తరుణాలన్న ఆ 3 రంగుల జెండాకి సెల్యూట్ చేసి ఉన్న ఊపిరి సైతం వదిలేస్తారా? రే విజయ్, సిన్సియర్ ఆఫీసర్ లా పనిచేస్తే ఈ ప్రభుత్వం నీకేమిస్తుందిరా? నెలకు 30,000 జీతం, రిటైర్మెంట్ అయితే ఒక ఫంక్షన్. అదే డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే ఒక అవార్డు, దానికి ఒక రివార్డు. అంతకు మించి ఈ ప్రభుత్వం నీకేమిస్తుందిరా? నాతో చేతులు కలుపు, కోట్లు కూడా కట్టుకోవచ్చు, ఖరీదైన కారుల్లో తిరగచ్చు, ప్రమోషన్ తెచ్చుకొని అంతకంతకు పై స్థాయికి ఎదగొచ్చు. ఏది కావాలో నిర్ణయించుకో. నీతి జాతి లేని జంతువుల్లో చేతులు కలిపే అసమర్థుడు కాదురా ఈ విజయ్. కుటుంబ తల్లి లాంటి నా కన్న తల్లికి అన్యాయం చేసి కొరియ పెట్టలేను. వెళ్ళొస్తా, వారం రోజుల్లో మళ్ళీ టైం ఇస్తా. ఈ లోపు నువ్వు చేసే దండాలను నియంత్రణ మానుకుంటే సరే, లేదంటే నా చేతిలో చచ్చిపోతావు. కుర్రు కొండ మీద దేవరమ్మ బలుకు, కొండ మీద దుర్గమ్మ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, కాశీ విశ్వేశ్వర బలుకు, కుర్రోయమ్మ కుర్రు, రాజరమ్మ బలుకు, పోలేరమ్మ బలుకు, కుర్రోయమ్మ కుర్రు. జరిగింది చెబుతాం, జరగాల్సింది చెబుతాం, జరగబోయేది చెబుతాం. కుర్రోయమ్మ కుర్రు. మాటల్లో మర్మం ఉండదు, మాటల్లో మంచి చెడులో ఉండదు, మరి మనసుల్లో తేడా ఉండదే తల్లి. కుర్రోయమ్మ కుర్రు. అరే లవంగం, అరిసి ఆకలేస్తుంది కానీ ఒక అమ్మాయి కూడా కనిపించలేరా? పొద్దునే గారా పుల్లుగా లాగించావు. ఒరే లవంగం, తిరగాలంటే ఆ మాత్రం తినాలిరా. ఒరే అది కడుపాలాట నా ఇంటాను మళ్ళీ ఉన్న చెరువురా, ఎంత తింటావురా కుంభకరువులాగా? అరే పులిని పట్టుకోవాలంటే ఈ మాత్రం తినాల్సిందేరా. ఒరే లింగం, నువ్వు తినటానికి వచ్చావా ఆ పులిని పట్టుకోవటానికి వచ్చావరా? ఒరే లవంగం, అప్పుడేమో ఆ విక్రమ్ గారి కోసం ఆ అడవి అంతా తిరిగాం, ఇప్పుడేమో ఈ రౌడీ పులి కోసం ఈ కొండలో తిరిగి కాళ్ళు పడిపోతున్నాయిరా. ఒరే లింగం, ఈ రౌడీ పులి ఇక్కడే తిరుగుతుందని రహస్యంగా మన విజయ్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అరే లవంగం, నాకు వెళ్ళిపోతా. లవంగం, ఇప్పుడేమో ఆ ఎకరం గారి కోసం అడవి మొత్తం తిరిగాము, ఇప్పుడేమో ఈ రౌడీ పులి కోసం ఈ కొండలో తిరుగుతున్నావురా. ఒరే లింగం, గట్టిగా అరవగాకరా,
మనం మారు వేషాల్లో ఉన్నామని ఎవరికి తెలవనీకురా చెయ్యక చేస్తామా ఏంటి? కుర్రోయమ్మ కుర్రు, కుర్రోయమ్మ కుర్రు. స్వప్న స్వప్న కాదు, నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిండిచిందేంది మొండిచిందేంది ఇందాకదేంది ఇందాకదేంది నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిండిచిందేంది మొండిచిందేంది ఇందాకదేంది ఇందాకదేంది కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్లు తానానికి పెట్టనా కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్లు తానానికి పెట్టనా వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళు కాల్తదే పండగ పండగకు నేను తానమాడతనే వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళు కాల్తదే పండగ పండగకు నేను తానమాడతనే మరెట్టా? అదే కావాలి ఏంటి పైసలా కాదు ఏంటది అదే ఛ, అబ్బా ఏ నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఏ ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది బొట్టి చేపలు గోంగూర వంటి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు గుట్టి మీద పెట్టినా మామ బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు గుట్టి మీద పెట్టినా ఒట్టి చేపలు గోంగూరన ఒంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారవే ఒట్టి చేపలు గోంగూరన ఒంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారవే మరేం కావాలి అదే ఏంటి పేసలా ఇందాకది ఇయ్యమ్మా ప్లీజ్ నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిండిచిందేంది మొండిచిందేంది ఇందాకదేంది ఇందాకదేంది ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు పెట్టినా మామ ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దె ఇప్ప
ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నాకద్దే ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే మరేం కావాలయ్యా బా తెలువదా తెలియదు చెప్పు చెప్పను చెప్పమ్మా అదే ఏయ్, నిన్నిచ్చిందుందా ఏయ్ మొన్నిచ్చిందుందా ఇందాకడుతుందా అమ్మా ఇందాకడుతుందా నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇందాకడింది ఇందాకడింది రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా మామ రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురందము కలిపి నన్ను మురిపిస్తున్నదే నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురందము కలిపి నన్ను మురిపిస్తున్నదే అయితే ఇంకేం సరేనా ఇంకేం కావాలి అదే మొన్నిస్తివి కదా అంత లేదమ్మా అబ్బా నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఏయ్ ఇందాకడుందా ఇందాకడుందా అబ్బబ్బబ్బ, నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇంతకడింది ఇంతకడింది నిన్నిచ్చిందుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందుందా అరే మొండిచ్చిందేంది ఇందాకడుందా ఇందాకడుందా ఇంతకడింది ఇంతకడింది అదే ఏహబా శైలు, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె తట్టుకోలేకపోతుంది. కానీ నిన్ను నాకు కాకుండా చేసిన ఆ నరరూప రాక్షసులను వదలను శైలు, వదలను. సార్ సార్ ఎవరు నువ్వు? సార్ అది నేను నేను మీ అమ్మ ఫౌండేషన్ వల్ల ఎంతో మంది పేదవాళ్ళని మీ చెంతకు చేర్చి అనాథల్ని ఆదుకున్నారు. వాళ్ళలో నేను ఒకదాన్ని సార్. అందుకే మీకు కృతజ్ఞత చెప్దామని ఇక్కడికి వచ్చాను. అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏం తెలియాలి సార్? మంచి మానవత్వం ఉన్న గొప్ప వ్యక్తి మీరు. ఇంతకంటే ఇంకేం తెలియాలి? అది నీకు మాత్రమే తెలిసిన నిజం. కానీ ఈ లోకం దృష్టిలో జైలు నుంచి తప్పించుకున్న నేను ఒక ఖైదీని. రాక్షస సంహారం కోసం ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నా పులినే, రౌడీ పులిని. వాట్? ఆ రౌడీ పిలి మీరేనా? ఎస్, నేనే ఆ పులిని, నేనే. సార్, ఎంతో మందికి ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటప్పుడు మీరిలా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? ఏం చెప్పమంటావు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా శైలుని నాకు కాకుండా చేశారని చెప్పమంటావా? లేదా నన్ను జైలుకు పంపించారని చెప్పమంటావా? ఏమని చెప్పమంటావు? అంటే మీరు ఇన్స్పెక్టర్ విక్రమా? Yes. ఆ విక్రమ్ని నేనే, ఈ రౌడీ పుల్ని నేనే. సార్, అసలు ఏం జరిగింది నాకు వివరంగా చెప్పగలరా? ఈ రాక్షస రాజ్యంలో నరరూప రాక్షసులుగా మారిన ఆ రుద్ర భగవాన్ గారు వాడి తమ్ముళ్ళు నా శైలుని నాకు కాకుండా చేశారు. వా సార్, ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళని శిక్షించొచ్చు కదా? అలా నో,
వాళ్ళు డబ్బుతో ధర్మాన్ని కొంటారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, న్యాయాన్ని నవ్వుల పాలు చేస్తారు. ఆ నరరూప రాక్షసులను ఈ రౌడీ పులి ఈ చేతులతో కసి తీర నరికి 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 చంపాలి. సార్, మీరు చేసే ఈ దుష్ట సంహారానికి ఆ దేవుడు ఆశీస్సులతో పాటు నా కృతజ్ఞతలు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి. నిజం మిమ్మల్ని వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను సార్. సూర్య, రే శివ, ఆ ఎమ్మెల్యేలను పట్టుకొని మన స్థావరానికి తీసుకురండి. ఇరుక్కుపో, హత్తుకొని వీరా వీరా, ఉరుక్కుపో, నీ తరివి తీరా తీరా, కొనక్క బెడక్క వయస్సు తెరలి తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా. మనోహరి మనోహరి పేదలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మొత్తుకున్నాయి. ఇంత వేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి ఇంత పడిన వింతకున్నది. ఒళ్ళంత తొళ్ళింత వింత కవింత లైలా ఇరుక్కుపో, హత్తుకొని వీరా వీరా, ఉరుక్కుపో, నీ తరివి తీరా తీరా. కన్నుల్లో నీ కైపుల్ని తెచ్చినా, నోట పొడవల్లాంటి నుడుమి రాసి ఇచ్చినా, నీ కన్నుల కుండలపైన కైదండలు వేసినా, నాపై సంపదలు వేసేయని చేసినా, సుఖించగరా పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె చల్లుతుంటే కొట్టుకుంది గుండె కిన్నదై. ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత ఎలా బాలా. హత్తుకొని వీరా వీరా, ఉరుక్కుపో, నీ తరివి తీరా తీరా.